ఎస్ఆర్ఎస్పీ అధికారుల తీరుతో పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు పత్తి పంట నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సత్యం అనే రైతుకు గ్రామ సమీపంలో ఉన్న 83 కాలువ సమీపంలో ఎకరం భూమి ఉండగా కాలువకు సంబంధించిన మిగులు భూమిలో సైతం పత్తి పంట సాగు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యం సాగు చేసిన పత్తి చేను వద్దకు వచ్చిన అధికారులు పత్తి పంటను ధ్వంసం చేసి వెళ్లారు. పంట కాలం పూర్తవుగానే హద్దులు నిర్ణయిస్తే తమ ఆధీనంలో ఉన్న భూమిని ఎస్ఆర్ఎస్పీ అధికారులకు అప్పగిస్తానని తెలిపినా ఎస్ఆర్ఎస్పీ అధికారులు కనికరించలేదని రైతు సత్యం ఆవేదన వ్యక్తం చేశాడు. కోత దశలో ఉన్న తన పత్తి పంటను అధికారులు మొత్తం నేలమట్టం చేశారని వాపోయాడు. పెట్టుబడి మొత్తం నష్టపోయానని అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మాది కెనాల్ కానుకొని ఉన్నది. ఇది గత 40-50 సంవత్సరాల నుండి మా నాన్న కూడా చేస్తాను, మేము కూడా చేస్తాను. మేము కూలీ చేసుకొని బతికేటోళ్ళం. కానీ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వాళ్ళది ఖాళీగా ఉన్నదనే ఉద్దేశంతో ఇదంతా పత్తి పెట్టుకున్నా. ఇప్పటి వరకు నా మీద ఎలాంటి అభియోగం లేదు. వాళ్ళ భూమి ఎప్పుడైనా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ నా మీద ఎవరో గిట్టనోళ్ళు చేసిన అభియోగానికి ఈ పత్తి మొత్తం పంటకు వచ్చిందని పీకేసారు. వాళ్లకు ఇప్పటికీ 4-5 రోజుల నుంచి సహకరించిన మంచని ఒక 2-3 నెలలు అయితే ఈ పంట అయిపోతుందని వాళ్ళని ప్రాధేయపడ్డా. అయినా కానీ వదిలిపెట్టకుండా ఇవాళ నాకు ఒక 100 సార్లు ఫోన్లు చేసి మరి నువ్వు చేనుకాడికి వస్తావా రావా అంటే నేనే మాత్రం చేనుకాడికి రాను. ఇక మీరు అందరు పెట్టుకుంటారు, నేను కూడా పెట్టుకున్నా సార్. ఒక 2-3 నెలల టైం ఇయ్యి. ఈ పంట అయిపోయినాక మీ ఎంత వరకు ఉన్నదో మీ బార్డర్ అంతవరకు తీసుకోరు సార్. మీ భూమిని నేను ఏనాడు పట్ట చేయించుకోలేదు, లేదు షెడ్ వేయలేదు, నేను ఎలాంటి నిర్మాణాలు కూడా చేయలేదు. అందరూ చేసుకుంటారు, నేను చేసుకుంటాను. కానీ ఇవాళ నా మీద ఎవడో అభియోగం చేసిండు. ఈ పంట నష్టపరిహారం ఏఈ గారు ఇస్తారా, డిఈ గారు ఇస్తారా, ఈ గారు ఇస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వం ఇస్తుందా? కానీ నన్ను మాత్రం నట్టేట ముంచారు. ఎన్నడూ లేదు ఇప్పటి వరకు. ఈ పత్తి ఇగో ఖాతాకు వచ్చింది. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 200 కాయలు